వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇంకొక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి G+1 ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి 131 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన ఈస్ట్ ఫేసింగ్ అండి, G+1 కన్స్ట్రక్షన్. దీని డైమెన్షన్ చూసుకుంటే 25x47, రోడ్ ఫేస్ మనకు 25 ఫీట్స్ వస్తుంది. అలాగే డెప్త్ చూసుకుంటే 47 ఫీట్స్ వస్తుంది. ఇంటి ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగిందండి. టీఎస్బీ పాస్ పర్మిషన్తో ఉన్న హౌస్. ఇది వచ్చేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. అలాగే లుక్ చూడొచ్చు, మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూడొచ్చు. మంచి లేటెస్ట్ మోడల్ లుక్ ఇవ్వడం జరిగింది. గేట్లు అలాగే పార్కింగ్, మంచి స్పేసెస్ ఉన్న పార్కింగ్. G+1 అది కూడా ఈస్ట్ ఫేసింగ్ 131 స్క్వేర్ యార్డ్లో ఉన్న హౌస్ వస్తుందండి. మెయిన్ రోడ్కు 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ రాంపల్లిలో లొకేటెడ్ అయింది. స్టెప్స్కు కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు. తర్వాత స్టెప్స్ కింద చూసుకుంటే మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ఇస్తున్నారండి. మనకు 60 ఫీట్స్లోనే వాటర్ ఉండడం జరుగుతుంది. మనకు 380 ఫీట్స్ వరకు బోర్ డెప్త్ ఉండడం జరుగుతుంది. పాల్ సీలింగ్ చూడొచ్చు. ఇది వచ్చేసి పార్కింగ్లో ఉన్న పాల్ సీలింగ్. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ డిజైన్ పరంగా ఉన్న టైల్స్ ఇస్తున్నారు. మంచి లుక్ వస్తుంది ఇది. తర్వాత మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే కంప్లీట్ టేక్ వుడ్ అండి. మంచి ఫస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ ఇవ్వడం జరుగుతుంది. డోర్స్ వచ్చేసి మనకు డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. మంచి డిజైన్ ప్యాటర్న్ ఉన్న డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, డబల్ డోర్ అండి ఇది వచ్చేసి మనకు. తర్వాత కంప్లీట్ సెట్ బ్యాక్స్లో ఉండడం జరుగుతుంది. హౌస్ వచ్చేసి మనకు మంచి సెట్ బ్యాక్స్లో ఉన్న హౌస్ ఇది. తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే టైల్స్ వాడడం జరిగింది. చాలా నీట్గా ఉన్నాయి టైల్స్, క్లాసిక్ లుక్ ఇస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK ఉండడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ అండి. మనం చూస్తున్నది వచ్చేసి హాల్లోని టీవీ యూనిట్. ఇది టీవీ యూనిట్ పక్కనే మనకు ఒక బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి. అలాగే మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్స్ ఇస్తున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా, సెల్ఫ్ చూడండి, చాలా సెల్ఫ్స్ ఇస్తున్నారు. అలాగే వెంటిలేషన్ పర్పస్లో మనకు UPVC స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. డోర్స్ కూడా ఫిట్ అయిపోవడం జరిగింది. మంచి క్వాలిటీ అలాగే మంచి వెల్ ఫినిషింగ్ ఉన్న డోర్స్ ఇస్తున్నారు. తర్వాత ప్రతి రూమ్లో కూడా ఇలా మనకు రాయల్ పెయింట్తో ఉన్న డిజైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రాయల్ పెయింట్స్తో ఉన్న డిజైన్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ అండి. తర్వాత టీవీ హాల్లో నుంచి మనకు డైనింగ్లోకి వెళ్ళే దగ్గర మనకి ఈ విధంగా ఆర్చి డిజైన్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్. అలాగే పెయింట్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇస్తున్నారండి. డైనింగ్ ఏరియాలోని పాల్ సీలింగ్ చూడొచ్చు. తర్వాత ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్. అలాగే పూజా గది కూడా మనకు మంచి స్పేసెస్గా ఉన్న పూజా గది ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో టైల్స్ చూడొచ్చు. హౌస్ చాలా డీసెంట్గా ఉందండి. తర్వాత కిచెన్లో ప్లాట్ఫామ్ చూడొచ్చు. కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. మంచి క్వాలిటీ ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు. కిచెన్లో చూస్తున్నారు కదా గ్రానైట్. అలాగే టైల్స్ కూడా చూడొచ్చు. మంచి ప్యాటర్న్స్ వాడడం జరిగింది టైల్స్. అలాగే ఇది వచ్చేసి కిచెన్లో నుండి అవుట్ సైడ్ వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. మనకు స్టెప్స్ కిందకి వెళ్ళొచ్చు. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు. చూశారు కదా, ఈ బెడ్రూమ్లో కూడా మనకు రాయల్ పెయింట్స్ వాడడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మంచి లేటెస్ట్ మోడల్ లుక్తో ఉన్న హౌస్ అండి ఇది. జస్ట్ మనకి 89 lakhsకే ఇస్తున్నారు. అది కూడా G+1 ఈస్ట్ ఫేసింగ్. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్న హౌస్ అండి మనకు. తర్వాత 2 బెడ్రూమ్స్లో కూడా మనకు లో రూఫ్ ఇస్తున్నారండి. 2 బెడ్రూమ్స్లో లో రూఫ్ ఇస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టైల్స్ చూడొచ్చు, చాలా హైట్ వరకు ఇస్తున్నారండి టైల్స్. ప్లంబింగ్ వర్క్ కూడా అయిపోయిందండి మనకు. ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం. ఇంటి స్టెప్స్ దగ్గర ఎలివేషన్ లైటింగ్ కోసం మనకు మిర్రర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తర్వాత ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లోని సిట్అవుట్ ఏరియా చూడొచ్చు. మనకు ఎలివేషన్ డిజైన్లో ఇవాళ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగా ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లోని సెట్ బ్యాక్స్ చూడొచ్చు. ఇది కూడా మనకు టేక్ వుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ గుమ్మం చుట్టూ మనకు మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే హౌస్కు రెయిన్ వాటర్ పడకుండా స్టెప్స్ పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆర్సీసీతో ఉన్న హెడ్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూస్తారా, హాల్ చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 2030 SFT అండి హౌస్ వచ్చేసి మనకు. చూస్తున్నారుగా, ఇంటి లోపల రాయల్ పెయింట్స్ అంటే వచ్చేసి మనకు మంచి క్లాసిక్గా ఉన్న హౌసు. జస్ట్ 89 lakhsగా ఇస్తున్నారండి మనకు. హాల్ చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్. తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మనకు రాయల్ పెయింట్స్ వాడడం జరిగింది. అలాగే లో రూఫ్ కూడా ఇస్తున్నారు. తర్వాత సెల్ఫ్ చూడొచ్చు. బెడ్రూమ్స్ కూడా అన్ని రూములు కూడా మనకు పర్ఫెక్ట్ సైజులో ఉండడం జరిగిందండి. 25x47 అంటే మంచి డైమెన్షన్లో ఉన్న ఫ్లాట్ అండి. కాబట్టి హౌస్ మనకు పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో ఉన్న అన్ని రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా మనకు వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. తర్వాత కిచెన్ చూడొచ్చు. కిచెన్ అలాగే పూజా గది చూడొచ్చు. కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, కిచెన్ వచ్చేసి మనకు చాలా స్పేసియస్గా ఉన్న కిచెన్ ఇస్తున్నారు వీళ్ళు. హౌస్కు మంజీరా కనెక్షన్ కూడా ఉంటుందండి మనకు. ఇక్కడ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది మనకు. మున్సిపల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అలాగే ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది ఇంటి లోపల. టూ BHK హౌస్ అండి మనకు. ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి చూసుకుంటే, హౌస్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 131 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 25x47 డైమెన్షన్లో ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే 89 lakhs చెప్తున్నారు. మనకు రాంపల్లి లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి 800 meters డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి మనకు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. చుట్టూ కూడా మనకు ఫ్యామిలీస్ ఉండడం జరుగుతుంది. చూస్తున్నాక ఇది వచ్చేసి మనకు టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెడ్ రూమ్ కూడా ఇస్తున్నారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి.